తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్కు 50 మంది బంగ్లాదేశ్ పౌరులను రైలు మార్గంలో తరలించిన ఘటన ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని సరైన వీసా లేదా పాస్పోర్ట్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నివసిస్తున్న 50 మంది బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు మరియు ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వీరంతా చట్టవిరుద్ధంగా మన దేశంలో ఉంటున్నారని నిర్ధారించిన తర్వాత వారిని తమ దేశానికి పంపించే ప్రక్రియలో భాగంగా ఈ తరలింపు చేపట్టారు. వీరిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నైకి తీసుకొచ్చి అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రతా మధ్య రైలులో పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ బెంగాల్లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాక అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు మరియు బిఎస్ఎఫ్ సిబ్బంది బంగ్లాదేశ్ అధికారులు సమన్వయం చేసుకొని వారిని అధికారికంగా డిపోర్టేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. తమిళనాడులో చట్టవిరుద్ధంగా ఉంటున్న విదేశీయులను గుర్తించేందుకు పోలీసులు స్పెషల్ బ్రాంచ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఇటువంటి వ్యక్తులు గుర్తింపు కార్డులను తప్పుగా పొందుకున్నట్లు గుర్తించిన సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకుంటారు. ఫారిన్ నేషనల్ యాక్ట్ ప్రకారం సరైన పత్రాలు లేకుండా దేశంలో ఉండటం నేరం. ఈ నేపథ్యంలో న్యాయపరమైన అనుమతులు పొంది మానవతా దృక్పథంతో వారిని తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు. ఈ 50 మందిని తరలించేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భారీ భద్రతను కల్పించాయి. వారు ఎక్కడి నుంచి వచ్చారు, తమిళనాడులో ఎన్నాళ్ళు ఉన్నారు మరియు వారు చేస్తున్న పనులు ఏమిటి అనే అంశాలపై పోలీసులు విచారణ కూడా నిర్వహించారు. ఈ తరలింపు ప్రక్రియ కేవలం చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగమని అధికారులు స్పష్టం చేశారు.